రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించి సమీక్ష చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, ఆర్ఓఆర్ చట్టంలో చేయాల్సిన మార్పులపై సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, నెల 24న కలెక్టర్తో ధరణి కమిటీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఇప్పటికే ధరణి కమిటీ 2 సార్లు సమావేశమైంది. అయితే ధరణి కమిటీ సమావేశమైన 2 సార్లు కూడా ధరణిలో ఉన్నటువంటి లోపాలు, వాటికి సంబంధించినటువంటి సరిచేయాల్సిన అంశాలు ఏవైతే వాటి మీద అధ్యయనం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ధరణి కమిటీ ఏదైతే ధరణిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాల్సిన అవసరం ఎంతెందో భావించినప్పటికీ కూడా ధరణిలో లోపాలు సరిచేయాలంటే కొంతవరకు ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా కమిటీ చర్చించింది. అయితే ఈ నెల 24న కలెక్టర్ ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలిసింది. పెండింగ్ దరఖాస్తులు, అయితే అందుకు సంబంధించిన కారణాలు, భూపరిపాలనకు సంబంధించినటువంటి రెవెన్యూ వ్యవస్థలు చేయాల్సినటువంటి మార్పులు, తాత్కాలిక ల్యాండ్ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైనటువంటి కేసులు, సాధారణ దరఖాస్తులు, అధికారుల బాధ్యతలు, అధికారులకు సంబంధించి ఆర్ఓఆర్ చట్టంలో చేయాల్సిన మార్పులపై ఈ కమిటీ సమీక్ష చేయనున్నారు. దీని ద్వారా అంటే ఇది ఒక్క రోజుతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతో పరిష్కారమయ్యేటువంటి సమస్య కాదు. దీన్ని కొంతకాలం ఏదైతే సమీక్షించాల్సి ఉంటుందని కూడా కమిటీ కానీ ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సమస్యలను, ఇబ్బందులను తొలగించాలంటే ఒకసారిగా అయిపోయే పని కాదు. దీన్ని దశవారీగా చేయాల్సి ఉంటుంది. సో ధరణి ఎత్తివేయాల, ధరణి స్థలంలో ఈ కొత్త తీసుకొచ్చే అంశం భూభారత ఏదైతుందో దాన్ని కూడా పరిశీలన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 24న కలెక్టర్తో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని మరిన్ని సమీక్షలు చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.